హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సూర్య. ఈరోజు టాలీ క్లాస్లోని కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఈ కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ కాన్సెప్ట్లో మనం టాలీలోని అకౌంట్ సెక్షన్ వాళ్ళు కానీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు కంపెనీలోని. ఇది మనం శాలరీస్ ఎవరికైనా పే చేసాము అనుకోండి, దాంట్లో మనకి కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఐటీ డిపార్ట్మెంట్ అని, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని, ఇలా ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీ ఇచ్చాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ పే చేసాము, ఫ్యాక్టరీ రెంట్ పే చేస్తాము, ఆఫీస్ రెంట్ పే చేస్తాము, గోడౌన్ రెంట్ పే చేస్తాము, ఇలా డిఫరెంట్ రెంట్స్ పే చేస్తాము. అలా దేనికి ఎంత పే చేస్తాము అనేది క్లియర్గా తెలియడం కోసం ఈ కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ అనే కాన్సెప్ట్ ని టాలీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఓకే, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 5 lakhs పెట్టి ప్రకాష్ అనే పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అలాగే ఇక్కడ శాలరీస్ పే చేశాడు. కంపెనీ నుంచి కంపెనీ అనేది శాలరీ పే చేసింది 30,000. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 10,000, ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 15,000, లేబర్కి 5,000. అలాగే రెంట్ పే చేసింది, ఆఫీస్ రెంట్ పే చేసింది, గోడౌన్ రెంట్ పే చేసింది. అలాగే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ చేసుకుంది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రిసీవ్ అయింది, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ రిసీవ్ అయింది, ఇంట్రెస్ట్ ఆన్ అదర్స్ రిసీవ్ అయింది. వీటిని టాలీలో కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి ఎలా ఎంట్రీ చేస్తాము అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాము. ఓకే, టాలీలోకి వెళ్తే ఇక్కడ మనకి మిస్టర్ ప్రకాష్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి మనం మిస్టర్ ప్రకాష్ అనే పేరుతోనే ఒక కంపెనీ ఒకటి క్రియేట్ చేస్తాము. కంపెనీ క్రియేట్ చేయాలంటే షార్ట్ కట్ Alt+F3. సో ఇక్కడ Alt+F3 ప్రెస్ చేసిన వెంటనే కంపెనీ ఇన్ఫో బాక్స్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ మనం క్రియేట్ కంపెనీని క్లిక్ చేస్తే ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. మనం అప్లికేషన్ ఫిల్ చేస్తే కంపెనీ అనేది క్రియేట్ అవుతుంది. నేను ప్రకాష్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని క్రియేట్ చేస్తున్నాను. అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని ఎంటర్ బటన్ కంటిన్యూస్లీ ప్రెస్ చేస్తే యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తే ఒక కంపెనీ ఒకటి క్రియేట్ అవుతుంది, ప్రకాష్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఓకే, ప్రకాష్ అనే పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు కాబట్టి ఎంత ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు తిన 5 lakhs. సో ఒక లెడ్జర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను ప్రకాష్ పేరు మీద. తను ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి అండర్ గ్రూప్ వచ్చి క్యాపిటల్ గా తీసుకున్నాను. దీన్ని ఓచర్ లో ఎంట్రీ చేయాలి అంటే మనకి ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా దాన్ని మనం రీసిప్ట్ ఓచర్ లోనే ఎంట్రీ చేస్తాము. ఎందుకంటే క్యాష్ డెబిట్ సైడ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాటిని రీసిప్ట్ ఓచర్ లో తీసుకుంటాము. F6 క్రెడిట్ సైడ్ ప్రకాష్, ఇక్కడ మనకు క్రెడిట్ అడుగుతుంది కాబట్టి ప్రకాష్. తను ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 5 lakhs ఇన్వెస్ట్ చేశాడు క్యాష్. ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ చేస్తున్నాము? కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్. సో F11 అనే బటన్ ని ప్రెస్ చేసుకుని ఇక్కడ మీకు కాస్ట్ కేటగిరీస్ మెయింటైన్ కాస్ట్ సెంటర్స్ అని చూసారా, దాన్ని ఎస్ చేసుకోవాలి. అలాగే యూజర్ కాస్ట్ సెంటర్స్ ఫర్ జాబ్ కాస్టింగ్ అనేది ఎస్ చేసుకుని మెయింటైన్ మోర్ దెన్ 1 పేరోల్ ఆర్ కాస్ట్ కేటగిరీ, వీటిని మనం ఎస్ చేసుకుంటే మనకి కాస్ట్ కేటగిరీ కాస్ట్ సెంటర్స్ అనే ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. వీటిని ఎస్ చేసుకుని తర్వాత మనం సమ్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు గో టు బ్యాక్ కి వెళ్తే మీరు అకౌంట్ ఇన్ఫర్మేషన్ కి వెళ్తే ఇప్పుడు మీకు ఇక్కడ కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ అనే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మనకి ఇక్కడ కేటగిరీ ఏమవుతుంది అంటే శాలరీస్ అనేది కాస్ట్ కేటగిరీ అవుతుంది. దానిలో ఉన్న సబ్ పాయింట్స్ అన్ని కూడా కాస్ట్ సెంటర్స్ అవుతాయి. అలాగే రెంట్ అనేది కాస్ట్ కేటగిరీ అవుతుంది. ఈ సబ్ పాయింట్స్ కాస్ట్ సెంటర్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనేది కాస్ట్ కేటగిరీ అవుతుంది. ఈ సబ్ పాయింట్స్ అన్ని కూడా కాస్ట్ సెంటర్స్ అవుతాయి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ శాలరీస్ పెయిడ్, శాలరీస్ అనే కాస్ట్ కేటగిరీ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. శాలరీస్. అలాగే ఇంకొకటి ఇచ్చాడు మనకి రెంట్. అలాగే ఇంకొకటి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఓకే, గో టు బ్యాక్. ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ అనేవి క్రియేట్ చేద్దాం. కాస్ట్ సెంటర్స్ శాలరీస్ పే చేశాడు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కి, ఐటీ డిపార్ట్మెంట్ కి, లేబర్ కి. కేటగిరీ వచ్చి నేను ఇక్కడ పైన శాలరీ అని తీసుకోండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్, లేబర్.
అలాగే నెక్స్ట్ వన్ రెంట్ పే చేశాడు, ఆఫీస్ రెంట్, గోడౌన్ రెంట్. ఇప్పుడు ఒకసారి బ్యాక్ స్పేస్ కొడితే మీకు పైకి వెళ్తుంది. ఆ శాలరీస్ ప్లేస్ లో రెంట్ అని తీసుకోండి, రెంట్ అని టైప్ చేస్తే వస్తుంది. ఆఫీస్ రెంట్, అలాగే గోడౌన్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ స్పేస్ చేసి ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ అదర్స్. ఇలా మనం ఇవి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రాబ్లం లో చూస్తే శాలరీస్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని ఉన్నాయి కదా, వాటికి కూడా లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. శాలరీస్ పెయిడ్, శాలరీస్ అనేది పే చేసామంటే అది మనకి ఖర్చు కాబట్టి దాన్ని అండర్ గ్రూప్ వచ్చి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకి తీసుకుంటాం మనం. అలాగే రెంట్ పెయిడ్, సేమ్ ఇది కూడా మనకి ఖర్చే కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోనే తీసుకుంటాము. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే మనకి క్యాష్ వచ్చింది కాబట్టి అది ఇన్కమ్, సో దాన్ని ఇండైరెక్ట్ ఇన్కమ్ లో తీసుకుంటాము. ఇక్కడ మీరు కాస్ట్ కేటగిరీ, కాస్ట్ సెంటర్ కాన్సెప్ట్ లోని 2 వోచర్స్ మాత్రమే మీకు ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా కాదు మాక్సిమం 2 వోచర్స్ వస్తాయి. ఇది ఓన్లీ పేమెంట్ వోచర్ అండ్ రిసిప్ట్ వోచర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శాలరీస్ పెయిడ్ అనేది మనకి ఏ వోచర్, పేమెంట్ వోచర్. శాలరీ పే చేస్తున్నాం కాబట్టి పేమెంట్. F5 డెబిట్ సైడ్ శాలరీస్ పెయిడ్. ఎంత శాలరీస్ పే చేసాము, 30,000 పే చేసాము. ఇక్కడ కాస్ట్ కేటగిరీ అని అడుగుతుంది చూసారా, శాలరీస్ ఎవరెవరికి ఎంత పే చేసాము. HR డిపార్ట్మెంట్ 10,000, IT డిపార్ట్మెంట్ 15,000, లేబర్ 5,000. క్రెడిట్ సైడ్ క్యాష్. నెక్స్ట్ వన్ రెంట్ పెయిడ్, సేమ్ ఇది కూడా మనం పేమెంట్ వోచర్ లోనే తీసుకుంటాము. రెంట్ పెయిడ్ ఎంత పే చేస్తాం, రెంట్ అనేది 20,000 పే చేస్తాము. కాస్ట్ కేటగిరీ వచ్చి రెంట్ పెయిడ్. ఆఫీస్ రెంట్ ఓన్ టైప్ చేసేసరికి మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి అవి పక్కనే వస్తాయి. నెక్స్ట్ గోడౌన్ రెంట్ క్యాష్. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కాబట్టి ఇది రిసిప్ట్ వోచర్. F6 అనేది ప్రెస్ చేస్తే మనకి రిసిప్ట్ వోచర్ అనేది వస్తుంది. F6 రిసిప్ట్ వోచర్. ఇది మనకి ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాము, 50,000. కాస్ట్ కేటగిరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఫస్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఎంత 20,000. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇది ఒక 20,000. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ 15,000. నెక్స్ట్ వన్ ఇంట్రెస్ట్ ఆన్ అదర్స్ 15,000. డెబిట్ సైడ్ క్యాష్. ఇలా మనం కాస్ట్ కేటగిరీస్ అండ్ కాస్ట్ సెంటర్స్ ని మనం ఇలా ఎంట్రీ చేయడం జరుగుతుంది. అంటే ఇలా చేస్తే మనకి క్లారిటీగా, అంటే ఏ డిపార్ట్మెంట్ కి ఎంత పే చేసాము, టోటల్ శాలరీస్ ఎంత పే చేసాము, ఏ డిపార్ట్మెంట్ కి ఎంత పే చేసాము, అలాగే మనకి క్యాష్ ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి ఎంత వచ్చింది అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఇలా ఈ కాన్సెప్ట్ ని ఎక్కువగా HR డిపార్ట్మెంట్ అండ్ అకౌంట్ సెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.